భారత్ ఫ్యూచర్ సిటీని అడ్డుకోవడం ఎవరితరం కాదని తేల్చి చెప్పారు కాంగ్రెస్ లీడర్లు. అడ్డుకోవాలని చూస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ విమర్శించడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. కేటీఆర్, హరీష్ రావు సహా ఆ పార్టీ నేతలు మీడియాలో కనిపించేందుకే ప్రజాప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు హస్తం నేతలు. బీఆర్ఎస్ వచ్చేది లేదు, భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేసేది లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఫ్యూచర్ సిటీ తెలంగాణకు తలమానికమని చెప్పారు. సిటీ అనేది రోజురోజుకు విస్తరించాలే తప్ప కుచించుకుపోవద్దన్నారు. సిటీలో శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు. ఫోర్త్ సిటీ మూలంగా 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. తాము వస్తే ఫోర్త్ సిటీని రద్దు చేస్తామంటున్న బీఆర్ఎస్ కు హైదరాబాద్ అభివృద్ధి జరగటం ఇష్టం లేదా అని చిట్ చాట్ లో ప్రశ్నించారు పీసీసీ చీఫ్. తనపై మీడియాలో వచ్చిన వార్తలపై స్పందించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. హైదరాబాద్ గాంధీ భవన్ ను ట్రస్ట్ మెయింటెనెన్స్ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. తప్పుడు వార్తలపై ఎవరూ స్పందించొద్దని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు పీసీసీ చీఫ్. గాంధీ భవన్ అనేది దీనికో ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ వారు 5-6కి లీజ్ ఇచ్చారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి కూడా ₹1 నెల కిరాయి చొప్పున ఇది లీజు. వెనక వాళ్ళు ఎవరన్నా లీజు ప్రాపర్టీ దాంట్లో ఏదైనా జరిగితే మేము బాధ్యులం కాదు. పీసీసీ అధ్యక్షుడి యొక్క పనితీరుని బేరీజ్ వేయాల్సింది ఏఐసీసీ నాయకత్వం. ఇక్కడ అధికారులు కాబట్టి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కదా మా పనితీరు బేరీజ్ వేయాల్సింది. నా దృష్టిలో పెద్ద అంశమే కాదు. నేను 20 నెలలుగా పార్టీ కోసం, పార్టీ నిర్మాణం కోసం ముఖ్యమంత్రితో సఖ్యతతో పనిచేస్తా ఉన్నాను. మాజీ మంత్రి కేటీఆర్ గోతికాడి నక్కలాగా అధికారం కోసం ఎదురు చూస్తున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావును బయటకు పంపించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ కథానాయకుడు ఫామ్ హౌస్ నుంచి బయటకు రావటం లేదన్నారు ఆది శ్రీనివాస్. కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే మేము మొదటి నుంచి అంటున్నాం, గోతికాడ నక్కలాగా అధికారం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క ఆలోచన ధోరణి, అసలు అధికారంలో ఉన్నది మేమేనటువంటి భావనతో మాట్లాడినటువంటి మాటలు మరొకసారి ప్రజలకు స్ఫురణకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని 2 కళ్ళలాగా అభివృద్ధి చేయాలని సంకల్పంతో చేసేటువంటి ప్రయత్నం మీ కళ్ళకు కనిపిస్తలే అని అడుగుతా ఉన్నాం. దేశంలో కాక్రోచ్ పార్టీ పోరాటాలు షురూ అయ్యాయన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కాక్రోచ్ పార్టీ స్టాండ్ ఇంకా స్పష్టంగా తీసుకోవాలన్నారు. కాక్రోచ్ లాంటి ఉద్యమానికి అవకాశం ఇచ్చింది టెక్నాలజీ అన్నారు. ఆ టెక్నాలజీని దేశంలోకి తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ అన్నారు జగ్గారెడ్డి. ఈ రోజు ఈ కాక్రోచ్ ఉద్యమము ఎక్కడి నుంచి మొదలైంది? టెక్నాలజీ నుంచే కదా. సోషల్ మీడియా ఇది ఎవరు తయారు చేసింది? ఎవరు ఇది? ఈ కాక్రోచ్ ఉద్యమము ఖాళీ ఏది బటన్ నొత్తగానే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుందంటే కారకులు ఎవరు? రాజీవ్ గాంధీ గారు. కాబట్టి కాక్రోచ్ కాన్సెప్ట్ ఇంకా చాలా బయటికి రావాలి. వచ్చిన తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం. గత ఎన్నికల ముందు బీఆర్ఎస్ అనేక మంది ఫోన్లను ట్యాప్ చేసిందన్నారు దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. తన ఫోన్ ట్యాప్ అయినట్లు 2 రోజుల క్రితం సిట్ అధికారులు ఫోన్ చేసి చెప్పారన్నారు. 2022 నుంచి ఎన్నికలు జరిగేంత వరకు తన ఫోన్ ట్యాప్ చేసినట్లు తెలిసిందన్నారు మధుసూదన్ రెడ్డి. స్టేట్మెంట్ రికార్డు కోసం పిలవడం జరిగిందని చెప్పింది. నేను పోలీసు వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చేసిన. మీ మీదనే ఎందుకు టార్గెట్ చేసినంటే నేను వాళ్ళకి క్లియర్ కట్గా చెప్పిన. నేను ఆనాడు డీసీసీ ప్రెసిడెంట్గా మామనార్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా రోల్ ప్లే చేసిన కాబట్టి సో వాళ్ళు డేట్ చెప్పిన దానికి నేను చెప్పిన దానికి మ్యాచ్ అవుతుంది. నా ఫోన్ ట్యాపింగ్ అనేది జూలై 13, 2022 నుంచి స్టార్ట్ చేశారు. అప్ టు ఎలక్షన్స్ వరకు కూడా నీ ఫోన్ కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఉన్నారని చెప్పారు. విపక్షాలకు విమర్శించడమే పనైపోయిందని మండిపడ్డారు కాంగ్రెస్ లీడర్లు. తప్పుడు ప్రచారాలను జనం నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.